సముద్రం మధ్యలో నల్లటి అగ్నిపర్వత రాళ్ల మధ్య ద్రాక్ష తోటలు పెరుగుతున్నాయని తెలుసా? ఇది సాధారణ వినియార్డ్ కాదు. పోర్చుగల్లోని అజోర్స్ దీవుల్లో ఉన్న పీకో ఐలాండ్ వినియార్డ్ కల్చర్. ఇక్కడ నేల ఒకప్పుడు అగ్నిపర్వత లావాతో ఏర్పడింది. అందుకే ద్రాక్ష సాగు చేయడం అంత సులువు కాదు. కానీ ఇక్కడి ప్రజలు ఒక అద్భుతమైన పద్ధతిని కనుగొన్నారు. నల్లటి వాల్కానిక్ బాస్టాల్ రాళ్లతో చిన్న చిన్న గోడలు నిర్మించి వాటి మధ్య ద్రాక్ష తీగలను పెంచడం ప్రారంభించారు. ఈ చిన్న వినియార్డ్ ప్లాట్స్ను కురైస్ అని పిలుస్తారు. ఈ రాతి గోడలు కేవలం పొలాలను విడదీయడానికి మాత్రమే కాదు, అట్లాంటిక్ సముద్రం నుంచి వచ్చే బలమైన గాలులు, ఉప్పు గాలుల నుంచి ద్రాక్ష తీగలను రక్షిస్తాయి. ఇక్కడ వైన్ కల్టివేషన్ 15వ శతాబ్దం నుంచి కొనసాగుతుంది. ఒకప్పుడు పీకో వైన్కు అంతర్జాతీయంగా మంచి పేరు ఉంది. కానీ తర్వాత వ్యాధులు, వ్యవసాయ సమస్యల కారణంగా ఈ సాంప్రదాయం దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. అయినా స్థానిక ప్రజలు ప్రత్యేకమైన పద్ధతిని కాపాడారు. దాని ఫలితంగా 2004లో ల్యాండ్స్కేప్ ఆఫ్ పీకో ఐలాండ్ వినియార్డ్ కల్చర్ను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. మనిషి, అగ్నిపర్వత, భూమి, సముద్రం ఈ మూడింటి మధ్య ఏర్పడిన అద్భుతమైన సహజ సాంస్కృతిక సంబంధం. రాళ్ల మధ్య ద్రాక్ష సాగు చేయడం మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.